Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for Vakil Saab. Let's watch it. అమ్మ వీణ సాయంత్రం పొలం ఇంటికి పంపించాం ఇక నుంచి ఇంటి దగ్గర This is bad. They're enjoying and they're in stress. They should at least help her, but देखो ना कैसे कर रहे हैं यार. Your Honor, I would like to call Inspector Sarladin. Proceed. Superwoman. Sir? Superwoman. అబ్బాయిలు కంప్లైంట్ ఫైల్ చేసిన వెంటనే పల్లవిని ఎందుకు అరెస్ట్ చేయండి సార్ అమ్మాయి పరారులో ఉంది సార్ చాలా ఎత్తులంగా దొరకలే ఇక్కడ సీక్రెట్ గా దాక్కుని ఉంటుంది సార్ ఎక్కడో సీక్రెట్ గా దాక్కుని ఉంటే మీకు ఇంట్లో అంత ఈజీగా ఎలా దొరికిందమ్మా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్ సార్ ఎవరు ఇచ్చిందమ్మా మీకు మఫ్టీలో మా కానిస్టేబుల్స్ అలా ఇంటి చుట్టున్నారు సార్ మఫ్టీలో కానిస్టేబుల్స్ ఇంటి చుట్టూ ఎస్ సార్ ఎస్ సార్ అబద్ధం ఎందుకమ్మా చెప్తున్నారు మీరు సార్ లేదు సార్ మా పోలీసు వాళ్ళు మీరు అబద్ధం చెప్తున్నారు ముఖమే తెలుసుకోవాలి సార్ నేనెందుకు అబద్ధం చెప్తాను సార్ మీరు అబద్ధం చెప్తున్నారమ్మా సార్ లేదు సార్ మా పోలీసు వాళ్ళు ఆడే ఉన్నారు అబద్ధం చెప్తున్నారు లేదు సార్ అబద్ధం లేదు సార్ అబద్ధం 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 అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ కౌన్సిల్ గారు ఇలా మాటలతో ఇన్స్పెక్టర్ భయపెట్టకుండా మనం చెప్తుంది అబద్ధమని ప్రూవ్ చేయమని చెప్పండి కోర్టు చేద్దాం నందాజీ Okay. చేద్దాం పాయింట్ పట్టుకుని స్ట్రైట్ గా లాగుదాం నందాజీ ఈ రిపోర్ట్ రాసి తమరేనా సార్ నేనే రాశాను ఆ రోజు మీరు డ్యూటీలో లేకుండా కదా అల్వాల్లో కూడా మీ బంధువులు వెళ్ళిపోయారు కదా ఇది మీరే కదా ఎస్ సార్ చమక్ చమక్ డైమండ్ నెక్లెస్ కూడా మంచిగా సో ఆ రోజు మీరు డ్యూటీలో లేనిది వాస్తవమైనప్పుడు రిపోర్ట్ ఎలా రాస్తున్నాము సార్ ఆ టైంకి నేను ఫంక్షన్ నుండి వచ్చేసిన సార్ ఆహా అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లు వచ్చారమ్మా నేను అంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ దానిలో ఫ్లైఓవర్ వర్క్స్ ఎవరికైనా గంటన్నర చెప్పి కానీ సూపర్ ఉమెన్ సరళాదేవి గారికి పట్టుకున్నాను జరా సీక్రెట్ ఏదో మాకు చెప్పరా సీక్రెట్ నేను చెప్పరా నీ సీక్రెట్ ఏదో మీరు శక్తి అయినా ఉండాలమ్మా లేదు నీకు పాసిబుల్ సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే నేను జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్ వాహ్ Jetsfield. జెట్ స్పీడ్ గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్ తో అల్వాల్లో కార్ స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు చోటు గుర్తుకుంటూ మైనాబాద్ స్టేషన్ కూర్చున్నారమ్మా మీరు ఓ అద్భుతం తల్లి ఇప్పుడు అర్థమైందమ్మా మిమ్మల్ని మాట మాటికి సూపర్ ఉమెన్ ఉంది అన్నాను నువ్వు ఉండాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ లో కాదమ్మా రేసింగ్ సర్క్యూట్ లో F1 రేసింగ్ సర్క్యూట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే చిన్న డైమండ్ లేదమ్మా దొరికింది అరవై పెద్ద డైమండ్ పెద్ద డైమండ్ అట్లా గురాయి చేసే
లాభం లేదమ్మా. సరే నువ్వు చెప్పిన జెట్ స్పీడ్ థియరీ ఓకేనమ్మా. మరి రిపోర్ట్ ఏందమ్మా? 2 లైన్లు రాసినావు, సిర్ఫ్ 2 లైన్లు. జాతీయ పొదుపు హామీ పథకం కింద 2 లైన్లు తెలిపేసినావు. ప్రకృతి రిసార్ట్స్ లో వేముల పల్లవి వంశీ తలపై రక్తం కారేలా బాటిల్తో దాడి చేసి చంపడానికి ప్రయత్నించింది. సార్ మ్యాటర్ 2 లైన్లో క్లియర్ అయిపోయినప్పుడు ఇంకా అంతకు మించి ఏం రాస్తుంది సార్? అంత ఈజీగా తేలిగ్గా ఎలా క్లియర్ అవుతుందమ్మా? పల్లవి ఇంటి పేరుతో సహా రాసి వంశీ ఇంటి పేరు ఎందుకు రాయలేదు అంటే ఏంటి? మీకు వంశీ గారు చదువు ఉందా? మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందా? ఏమన్నా ఇద్దరు మధ్య పేరు రాయకుండా ఉంటాను. సార్ కేసుకి ఏం కావాలో అదే రాసిన, ఇంకా డైరీలో అంతకు మించి ఏం రాస్తాం? అంటే కేసు కోసం మీకు కన్వీనియంట్ గా ఉండడానికి ఏం కావాలో అది మాత్రమే రాస్తున్నారు కదా? సార్ అట్లా రాస్తాం సార్. రాయబట్టే కదా అడుగుతా. గతంలో సెల్ ఫోన్ థెఫ్ట్ కేసులో మీరు స్వయంగా రాసిన రిపోర్టే. మూడుగా కిరణ్ కుమార్ షేర్ ఆటోలో పోతున్నప్పుడు మొబైల్ ఫోన్ తన జేబులోనే ఉంది. ఆటో దిగాక జేబు చెక్ చేసుకుంటే మొబైల్ ఫోన్ కనిపిస్తలేదు. జింగ్ 4C అని రాసి కొట్టివేసి 4G అని కూడా రాశారు. మీరు ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద ఇష్యూలో 2 లైన్ల ఎందుకు? ఎందుకంటే ఆ డేట్ కి కంప్లైంట్ డైరీలో రాయాల్సిన పేజీలో ఇంతే స్పేస్ ఉండింది. పల్లవి మే 10వ తేదీన వంశీ ఇతర ఫ్రెండ్స్ పై 0 FIR ఫైల్ చేసింది. మీరు యాక్షన్ తీసుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు. మీరు చేసిన తప్పిదం వల్ల అమ్మాయిని కిడ్నాప్ గురి చేసి మొలెస్ట్ చేశారు. మీరు కనుక యాక్షన్ తీసుకొని గారు ఉండుంటే ఆ అమ్మాయికి అలా జరుగుండేది కాదు. That's true. అయినా ఆ అమ్మాయి భయపడకుండా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఒత్తిడి పెట్టింది. ఇష్యూ సీరియస్ అవుతుందని గ్రహించి అప్పుడు పథకం ప్రకారం వాళ్ళకంటే ముందు మే 5వ తేదీన పల్లవి పైన వంశీ కంప్లైంట్ ఇచ్చిన. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వంశీ కంప్లైంట్ ఇచ్చి ఉంటే 5 డేస్ తర్వాత పల్లవి స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు ఎందుకు పోలీసులు పల్లవిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే అప్పటికి వంశీ ఇంకా కంప్లైంట్ చేయలేదు. నాకు పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే వంశీని సేవ్ చేయడానికి అప్పటికప్పుడు బ్యాక్ డేట్ వెళ్ళి ఒక తప్పుడు FIR ఫైల్ చేశారు. ఇదంతా కలిపి ఒక అమాయకురాలి మీద తప్పుడు FIR ఫైల్ చేశారు. सब मार खाएंगे. मुझे भी वही लग रहा है. चल तेरे द गुड वन. आ जाओ सारे आ जाओ. Saira, very nice. The BGM is good. Oh. కోర్టు కేసు ఫైట్ చేయాల్సింది టాయిలెట్ లో రోడ్ దగ్గర కాదు. కోర్టు మనం ఏం చేయమంటారు సార్? వాడు మన లూప్ హోల్స్ అన్ని ఇలాంటి కేసు వాళ్ళకి ఫేవర్ గా తిప్పుకుని అదంతా ఈజీ కాదు. నువ్వు ఇలాంటి డిసిషన్స్ తీసుకొని కేసుని కాంప్లికేట్ చేయి.
Yes, we can do this session in camera. మీకు ఇబ్బంది ఉండదు. నో సార్, నేనే తప్పు చేయలేదు. నేను ఇప్పుడు గట్టిగా వినపడేలా చెప్పండి. Are you a virgin? కాదు. కాదు. ఏ వయసులో వర్జినిటీ కోల్పోయారు? అరే రే 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 రే. మీరు అడుగుతున్న దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది యువర్ ఆనర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. వకీల్ సాబ్ will you please chill? ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. వినపడలేదు. 21. 21 నిజంగా లేదా అంతకన్నా ముందే? చెప్పండి. 21. ఎవరితో? ఎంతమందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు? Did you have an abortion or not? Objection. Nandagopal. ఒక్కడే ఒక క్వశ్చన్ Abortion చేయించుకున్నావా? Objection. Objection. ఒకరు కనుక లాయరువా? కేసుకి దీనికి ఏమి సంబంధం ఉంది? మాట్లాడుతున్నావా? ఎక్కడ తెలుగులో? ఏం అడుగుతావా? ప్రశ్న నాదే. ఎవరివా లాయరువా? This is contempt of the court. I'm referring bar counsel to suspend both of you. రే 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 రే. కోర్టులోని లాయర్ నందగోపాల్ పై చేయి చేస్తున్న వకీల్ సాబ్ బార్ కౌన్సిల్ కు రిఫర్ చేసిన జడ్జి సందిగ్ధంలో అమ్మాయిల భవిష్యత్. అసలు అమ్మాయిలకు న్యాయం జరుగుతుందా? వకీల్ సాబ్ తిరిగి కోర్టు మెట్లెక్కుతారా? సార్ కోర్టులో లాయర్ల మీద దాడి చేయడం ప్రాపర్టీ కొట్టడం ఆయన అలవాటే సార్. ముందుగా ఆయన రెచ్చగొట్టిండు. అందుకనే వకీల్ సాబ్ రియాక్ట్ అయ్యిండు. తప్పే ఉంది. అయితే స్టేటస్ ఉన్నారా? అరే ఇతను తప్పే ఎవరు అనుకుంటారయ్యా? పక్కన తప్పు. ఆరుగడ మీద తప్పు. ఆయన తప్పు మాట్లాడుతున్నాడు. ముందుగా చేయబట్టే ఆరుగడ సస్పెండ్ అయ్యాడు. సార్ ఈ లాంగ్వేజ్ పెడితే రేపు పొద్దున మహిళలు కూడా దాడి చేస్తాడు. అందుకే కొట్లాడుకున్న వాళ్ళ కోసం వాదించాల్సిన లాయర్లు వీళ్ళు మీరు కొట్టుకోవడం ఏంటి? ఇట్స్ రిడిక్యులస్. మిస్టర్ నందగోపాల్, బీయింగ్ ఏ సీనియర్ మీరు కూడా కంట్రోల్ తప్పడం ఏంటండి? ఎనీవే మీ మీద కూడా దాడి జరిగింది కాబట్టి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. మిస్టర్ సత్యదేవ్ని ఇలాంటి సంఘటనల్ని ఇదివరకు ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈసారి అందరూ తన లైసెన్స్ రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. బట్ ఒక హ్యూమన్ రైట్స్ లాయర్ గా సొసైటీ తను చేసిన సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాము. Okay, so at least he can be there. మళ్ళీ జీవితంలో లాయర్ కూడా వేసుకునే అవకాశం లేదు. Be careful. Sure, sir. वो वही ट्राई कर रहा था. Thank you, sir. సత్య, ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ ది లాయర్స్ కేసు గెలవాలని ఫైట్ చేసేవాళ్ళే కానీ న్యాయం గెలవాలని ఫైట్ చేసేవాళ్ళు మొదలైన మీరు ప్రాబ్లం కదా నాకు తెలుసు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా యూజ్ చేయండి. షూర్ సార్, మీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. Okay. పల్లవి వర్జినిటీ గురించి పదే పదే క్వశ్చన్ చేశాను. అప్పటికి పల్లవికి 21 సంవత్సరాలు. అంటే తన ఒక మేజర్ యువర్. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అబ్బాయి ఎవరు? సార్, నా బాయ్ ఫ్రెండ్ అభి. అభి డబ్బులు పే చేశాడా? ఇదేం క్వశ్చన్ సార్? అడిగిన దానికి సమాధానం చెప్పు. డబ్బులు పే చేశాడా లేదా? లేదు. సో డబ్బులు పే చేయలేదు, పోనీ బలవంతం పెట్టాడా? ఫోర్స్ చేశాడా? తను నన్ను ఫోర్స్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం, కావాలనుకున్నాం, కలిసాం.
అది ప్రేమతో జరిగింది. అంటే అది మీ ఇష్టంతో జరిగింది, ప్రేమతో జరిగింది. అది పల్లవి ఇష్ట ప్రకారమే జరిగింది. తనకెవరు డబ్బులు ఇవ్వలేదు, తననెవరు బలవంతం చేయలేదు. పల్లవి, ఆ రోజు ప్రకృతి రిసార్ట్స్ లో వంశీ మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంటే మీకు ఇష్టం లేదన్న సంగతి అతనికి ఖచ్చితంగా ఎలా తెలియచేశారు? పల్లవి చెప్పండి. నేను ఒప్పుకోలేదు సార్. సరిగ్గా చెప్పండి, ఏం చెప్పారు, ఏం చేశారు? సార్ నేను అతన్ని నెట్టేశాను. నన్ను వదిలిపెట్టు, ఏం చేయొద్దు అన్నాను సార్. ఇంకేం చేశారు? I said don't. No. I said no. పల్లవి, I said no. I said no. you said no. వద్దు అని చెప్పావు. Am I right? Yes. Good. She said no, your honor. వద్దు అని చెప్పింది. అయినా వంశీ పట్టుకుని వదలలేదు, బలవంతం చేయబోయాడు. అది భరించలేక తన అలా రియాక్ట్ అయింది. ఒక అమ్మాయి పదే పదే వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతం చేస్తుంటే అలాంటి పరిస్థితిలో చిక్కుకున్న అమ్మాయి తను రక్షించుకోవడానికి ఇంకేం చేస్తుంది? అందుకే తను కూడా ఒక అడుగు ముందుకు వేసింది. To defend oneself, it is constitutionally granted fundamental right. It's a right of private defense. తను కాపాడుతున్న ఒక ప్రాథమిక హక్కు, యువర్ ఆనర్, ప్రాథమిక హక్కు. థ్యాంక్ యూ. ఓకే ఓకే యువర్ ఆనర్, వాళ్ళు చెప్పినట్టు పల్లవికి నచ్చలేదు కాబట్టి అలా రియాక్ట్ అయ్యింది. బట్ సరీనా, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు డబ్బు కోసమే ఆ రిసార్ట్కి వెళ్ళారు. And I will prove this in this court, your honor. I request to please call up Sarina. మీ ఫ్యామిలీలో అర్నింగ్ మెంబర్ మీరు ఒకరేనా? సో మీ ఫ్యామిలీ మొత్తం మీ సంపాదన మీదే ఆధారపడింది. అవును. మీ అమ్మకి కిడ్నీ ప్రాబ్లం ఉందనుకుంటా, డయాలిసిస్ అది ఇది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అవుతుంది. మీ నెల జీతం ఎంతండి? 30,000 30,000. అంటే మీకు డబ్బు అవసరం చాలా ఉంటుంది. ఉంటుంది కానీ ఉంది ఉంది. సో ఎలా మేనేజ్ చేస్తారండి? మీకు ఏదైనా వేరే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. మీకు ట్రావెల్ బిజినెస్ చేసే అన్వర్ అనే వ్యక్తితో పరిచయం ఉందా? ఉంది. తన ఫ్రెండ్. నేను వాళ్ళ ఇంటికి వకీల్ సాబ్, నేనేది తిప్పి తెలుసు, మీరేది తిప్పి తిప్పి అడగరని తెలుసు. పాయింట్ పట్టుకుని స్ట్రైట్ గా లాగుతారు, కానీ తెగిపోకుండా లాగండి. ఆ పనిలోనే ఉన్నాను, లాగుతాను. యువర్ ఆనర్, ఇది సరైన బ్యాంక్ స్టేట్మెంట్. ఆ కాపీ ఆఫ్ ఇట్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఇది చూస్తే చాలు ఈమె క్యారెక్టర్ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. అన్వర్ కి ఈమెకి ఉండేది ఫ్రెండ్షిప్ కాదు, ఇట్స్ అ ప్యూర్ బిజినెస్ రిలేషన్షిప్. అతను ఈమెకి రెగ్యులర్ కస్టమర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సార్ అలా ఎలా మాట్లాడతారు సార్? Because I have a proof, madam. గత 3 సంవత్సరాలుగా అతని అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ప్రతి నెల 25,000 ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని అర్థం ఏంటి? సార్ అప్పు తీసుకున్నాను మా అమ్మ ట్రీట్మెంట్ కోసం, అది నేను తిరిగి పే చేస్తున్నాను కూడా. మరి ఆ ట్రాన్సాక్షన్ గురించి చెప్పరే? చెప్తున్నాను కదా యువర్ ఆనర్, అదే చెప్తున్నాను. తిరిగి అంటే ఈమెకి ముందే తెలుసు విచారణ సమయంలో ఈ నిజం బయటకు వస్తుందని. ఈమె ప్రతిదీ పక్కా ప్రణాళికతో చేసే ఆరితేరిన అమ్మాయి యువర్ ఆనర్. షీ ఈస్ అ ప్రొఫెషనల్. సార్ ఎందుకు సార్ తిప్పి ప్రతిదీ అక్కడికే తీసుకొస్తున్నారు? మేమిద్దరం పెళ్లి చూసుకుందాం అనుకున్నాం, మా ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి కూడా. కానీ ఈ కేసు వల్ల బ్రేక్ అయింది, అందుకే నేను రీపే చేస్తున్నాను. రీపే చేస్తున్నారు మేడం. మీకు అవసరం ఉంది కాబట్టి తీసుకున్నారు. మీ ఫ్యామిలీ ఎలాంటిది? మీకు ఎప్పుడు డబ్బు అవసరం ఉంటుంది, అందుకోసం ఇలాంటి పనులు చేస్తూ మీ అవసరం తెచ్చుకుంటున్నారు. రైట్? ఆ రోజు విశ్వతో పాటు వేరే రూమ్ లోకి నువ్వు డబ్బు కోసమే వెళ్ళావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వేరే రూమ్ లోకి వెళ్ళింది యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పిల్లలు కూడా అబ్జెక్షన్ యువర్ ఆనర్. అంటే వీళ్ళకి ఇంకా సోషల్ ఏంటి అబ్జెక్షన్? అబ్జెక్షన్. ఏంటి చెబుతున్నావు? కొట్టాలని చెబుతున్నావు. అంటే ప్లీజ్ కీప్ ది డిగ్నిటీ ఆఫ్ ది కోర్ట్. సారీ సార్. ఐమ్ సారీ యువర్ ఆనర్. చెప్పు. నా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేస్తారు. ఇల్లు గడవడానికి కూడా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారా? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు ఇల్లు గడవడానికి హెల్ప్ చేయలే. ఒప్పుకో, నువ్వు డబ్బు సంపాదించడం కోసం పడుకుంటున్నావని నిజం ఒప్పుకో. లేకపోతే ఆ రోజు విశ్వతో పాటు వేరే రూమ్ లోకి వెళ్ళేదానికి కాదు. అవును, వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదు. ఆ రోజు బయటకు వెళ్ళాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను బాధపడుతూనే ఉన్నాను. ఆ రోజు
अरे बाबा ये ना बहुत प्रोवोक कर रहा है. ఇన్సల్ట్ చేశాక నన్ను ఇన్సల్ట్ అడిగిన దానికి చేయడం సమాధానం చెప్పు, నువ్వు డబ్బు తీసుకున్నావా లేదా? డబ్బులు తీసుకున్నాను అందరూ ముందు ప్రూవ్ చేద్దాం 100% తీసుకున్నావు. లేకపోతే ఇలా అయ్యుంటే కాదు. మీరు మీ ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. అమ్మాయిలు నా క్లయింట్ పరువు తీయాలని ట్రై చేస్తున్నారు. మీకు వాళ్ళకి ఉందని చెప్పి తెలుసు. తీసుకెళ్ళి వాళ్ళని ఎమోషనల్ డ్రామా చేశారు. డబ్బు తీసుకున్నారు. డబ్బు తీసుకున్నారు. Accept it. Accept it. That's it, Your Honor. Serena, Your Honor, నేను నా క్లయింట్తో మాట్లాడాలి, Your Honor. మేము డబ్బులు అడిగాం, మేము డబ్బులు డిమాండ్ చేసాం, మేము డబ్బులు No, తీసుకున్నాం. no, no, no. ఇట్లా చెప్తున్నావు కానీ పైసలు తీసుకోలే. Divya, please keep quiet. Your Honor, నేను నా క్లయింట్తో మాట్లాడాలి. సార్ మీరు కూర్చోండి సార్. अरे वेट. కూర్చోండి. నన్ను మాట్లాడనివ్వండి. సార్ మేము డబ్బులు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పల్లవి మనసు మార్చుకుంది. తనకి ఇష్టం లేదు, వద్దని చెప్పింది. వద్దు వద్దు అని చెప్తూనే ఉంది. బట్ తను వంశీ వదలకుండా నన్ను పట్టుకొని బలవంతం చేయబోతే తను అలా రియాక్ట్ అయింది. తను చేసింది తప్ప, తను చేసింది తప్ప, అతను చేసింది తప్ప. पूरा घूम गया यार. Yeah, but he said na Pallavi denied. She said Pallavi denied. The session of the court is adjourned. Oh. अरे यार everything is But first I liked it. Superwoman. superwoman. Yeah, I know that Must police truck, yeah, inspector. Yeah, she was like Such a important case. You did not even Hmm. write the surname of Vamsi. Surname And of just 2 Vamsi. lines. Run the line. Yes. And just for phone which was lost, China phone, they have written a whole essay. और तुमने क्या उड़ किया? के- इतना इसे वामसी and then हनुमान जी की that's तरह it. उड़ के आई है, एकदम. अरे मतलब क्या यार, लाइक किसी के साथ ये, एंड इवन ही टोल्ड ना कि ये पहली बार भी 2 बार कंप्लेन दिखाना है, वो सब किधर हाँ, है? और तब क्यों नहीं There is अरेस्ट no किया? details, Yes, yeah, why did not he about- arrest at that yeah. time when she came, right? That's true. Hmm. But this one, Zarina, Yes. I feel bad for her, yaar. Like, His plan was to get him suspended. Are you virgin? वो सब question कर करके ना, but it did not happen, of course. But now True. let's see what's gonna Let's wait. happen. Of course, now Yeah, now I guess so there is a climax yes. part So let's only. wait for more, guys. Meanwhile, take care. Bye bye.